కాళేశ్వరం కమిషన్ పై హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుదీర్ఘంగా పరిశీలిస్తోంది. ప్రస్తుతానికి కోర్టు ఆర్డర్ కాపీ ఇంకా అందలేదు. అయితే కమిషన్ ఏర్పాటును కోర్టు తప్పుపట్టలేదు. దీంతో సిబిఐ విచారణకు కోర్టు తీర్పు ఎలాంటి అడ్డంకి కాదని ప్రభుత్వం భావిస్తోంది. అవసరమైతే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కాసేపట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ మీడియా ముందుకు వచ్చి వివరాలు చెప్పే ఛాన్స్ ఉంది. ఇక మంత్రి ఉత్తమ్ రివ్యూకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, కాళేశ్వరం కమిషన్పై హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం పరిశీలిస్తుంది. న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకోబోతుంది. మరికొద్దిసేపట్లో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు అన్నది హైకోర్టు ఎక్కడ కూడా వ్యతిరేకించలేదు, అది తప్పుపట్టలేదు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుకు ఆధారంగా చర్యలు తీసుకోవద్దని మాత్రమే హైకోర్టు వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. ఇది కోర్టుకు సంబంధించిన ఆర్డర్ కాపీ పూర్తిగా అందిన తర్వాత న్యాయ నిపుణులతో మాట్లాడబోతుంది ప్రభుత్వానికి సంబంధించి. దీంతోపాటు అవసరం అనుకుంటే సుప్రీంకోర్టు గడప దొక్కేందుకు కూడా సిద్ధంగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాళేశ్వరం కమిషన్ జరిగిన అవకతవకలు అనుకోండి, అక్రమాలకు సంబంధించి విచారణ చేయాలని చెప్పి సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం అప్పచెప్పింది. అయితే సిబిఐ విచారణకి ఇంకా ఆలస్యం జరుగుతూ వస్తుంది, కేంద్రం పైన ఒత్తిడి తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు హైకోర్టులో ఈ తీర్పు రావడం, దీనిపైన ప్రభుత్వం సీరియస్గా పరిశీలిస్తుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కావాలంటే అంటే సిబిఐ విచారణ కొనసాగేందుకు ఎలాంటి అడ్డంకులు లేవు. ఎందుకంటే ఎన్డీఎస్ఏ రిపోర్టు గతంలో ఉంది, అదేవిధంగా విజిలెన్స్ ఇచ్చిన రిపోర్టు ఉంది. విజిలెన్స్ రిపోర్టులో ఏకంగా 57 మంది పైన క్రిమినల్ చర్యలు చేపట్టాలి, అదేవిధంగా కాంట్రాక్ట్ కంపెనీ నుంచి రిటర్న్ డబ్బులు వసూలు చేయాలి, మెయింటెనెన్స్ సంబంధించిన నిర్లక్ష్యం ఉంది, డిజైన్లో లోపాలు ఉన్నాయి, అధికారుల పూర్తిగా నిర్లక్ష్యం ఉందని చెప్పి విజిలెన్స్ రిపోర్టు ఇచ్చిన నివేదికలో ఉంది. క్రిమినల్ చర్యలు చేపట్టాలని కూడా విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్టులో ఉంది. దీంతోపాటు ఎన్డీఎస్ఏ రిపోర్టు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఇవన్నీ కూడా కేంద్రానికి సిబిఐకి కోరిన నేపథ్యంలో ఈ 3 రిపోర్ట్స్తో పాటు కాళేశ్వరం కమిషన్ రిపోర్టు, ఈ 3 రిపోర్ట్లను నేపథ్యంలోనే సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరిన నేపథ్యం ఉంది. కాబట్టి ఒకవేళ కేంద్రం సిబిఐ విచారణ చేపట్టాలనుకుంటే ఈ కోర్టు తీర్పుతో ఎలాంటి అడ్డంకి ఉండదన్నది ప్రభుత్వం భావిస్తుంది. సిబిఐ విచారణకు మేము ఖచ్చితంగా కేంద్రం పైన ఒత్తిడి తీసుకొస్తాం. ఎందుకు కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణ చేపట్టడం లేదన్నది ప్రధానమైన ప్రశ్న రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఇప్పటికి 9 నెలలు అయిపోయింది. అసెంబ్లీ వేదికగా ప్రకటించారు, కేంద్రాన్ని సిబిఐ విచారణ చేయాలని చెప్పి కోరిన పరిస్థితి ఉంది. ఇప్పటికే 2 సార్లు సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి లేఖలు రాసిన పరిస్థితి ఉంది. అయితే సిబిఐ విచారణ ఎందుకు ఆలస్యం జరుగుతుంది అన్నది ప్రభుత్వం ఒకవైపు ప్రశ్నిస్తుంది. దీంతోపాటు ఇప్పుడు హైకోర్టులో ఇచ్చిన తీర్పుతో వచ్చే ప్రమాదం ఏం లేదు. కొన్ని ల్యాబ్సెస్, ఒకవేళ విచారణ ఇలాంటి ల్యాబ్సెస్ ఉంటే వాటిని హైకోర్టు ఎత్తి చూపి ఉండొచ్చు అన్నది ప్రధానంగా ప్రభుత్వం భావిస్తుంది. దీనిపైన పూర్తి ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత న్యాయ నిపుణులతో చర్చించబోతున్నారు. మరికొద్దిసేపట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వ వెర్షన్ ఎలా ఉండబోతుంది, ప్రభుత్వం ఏం చేయబోతున్నా మరింత స్పష్టత రానుంది. మొత్తానికైతే విచారణకు, సిబిఐ విచారణకు ఈరోజు ఇచ్చిన హైకోర్టు తీర్పు ఎలాంటి అడ్డంకి కాదు అన్నది ప్రభుత్వం బలంగా భావిస్తుంది. దాంతోపాటు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అనుకోండి, విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగానైనా సిబిఐ ఎంట్రీ కావచ్చు, విచారణ కొనసాగించవచ్చు అని చెప్తుంది. కొన్ని ల్యాబ్సెస్ విచారణలో కమిషన్ ఇచ్చిన ల్యాబ్సెస్లో ఏమైనా ల్యాబ్సెస్ ఉంటే వాటిని హైకోర్టు ప్రశ్నించవచ్చు. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ కూడా చాలా సుదీర్ఘంగా విచారణ చేసింది, 15 నెలలు విచారణ చేసింది, దాదాపు 115 మందిని విచారించింది. అదేవిధంగా మొత్తం 650 పేజీల డాక్యుమెంట్ను రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. దీంట్లో అనేక అవకతవకలు జరిగాయి, అనేక నిబంధన ఉల్లంఘన జరిగిందని కూడా ఈ కమిషన్లో పేర్కొంది. సేమ్ కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్తో సరిపోల్చుకుంటే సిబిఐ ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్లో కూడా ఇవే తేలింది. అదేవిధంగా విజిలెన్స్ ఇచ్చిన రిపోర్ట్లో కూడా ఇవే తేలిన నేపథ్యంలో ఈరోజు ఇచ్చిన హైకోర్టు తీర్పుతో వచ్చే ప్రమాదం ఏమీ లేదు. అవసరం అనుకుంటే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉందన్న అభిప్రాయం అయితే ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తుంది. సునీల్, కొండాలంటే హైకోర్టు తీర్పుకు సంబంధించి ఒకవైపు ఇరిగేషన్ శాఖ మంత్రి కావచ్చు, ప్రభుత్వం కావచ్చు సమీక్షలు చేస్తోంది. తదుపరి న్యాయ పోరాటానికి కూడా సిద్ధమవుతున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా ఒకవైపు అయితే మరోవైపు రాజకీయంగా బీఆర్ఎస్ కూడా దీన్ని ఒక అడ్వాంటేజ్ గా సంబరాలు చేసుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. రాజకీయంగా కాంగ్రెస్ ఎటువంటి కౌంటర్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఇప్పటికే ఎటువంటి కౌంటర్ ఇస్తూ ఉంది.
ఖచ్చితంగా రాజకీయ పార్టీలు రాజకీయంగా వీటిని ఉపయోగించుకునేందుకైతే శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఏ రాజకీయ పార్టీ అయినా అదే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ ఈరోజు ఇచ్చిన హైకోర్టు తీర్పుతో టీఆర్ఎస్ బీఆర్ఎస్ వర్గాల్లో ఆనందం అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ వర్గాలు అనుకోండి, ప్రభుత్వం వైపు నుంచి అనుకోండి, వీటిని పెద్ద సీరియస్ తీసుకోవడం లేదు. ఎందుకంటే హైకోర్టు ఇచ్చిన తీర్పు పూర్తి ఆర్డర్ కాపీ అందిన తర్వాత భవిష్యత్తు ఏ విధంగా ముందుకెళ్లాలన్నది ఒక ఆలోచన చేయబోతున్నారు. ఇప్పుడు ఇచ్చిన రిపోర్ట్లు హైకోర్టు ఎక్కడ కూడా కమిషన్ ఏర్పాటు చేయడమే నేరం అని ఎక్కడ అనలేదు. ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి హక్కు ఉందనే వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. అయితే కమిషన్ రిపోర్టు ఇచ్చిన ఆధారంగా చర్యలు తీసుకోవద్దని మాత్రమే చెప్పింది. అంటే దీని అర్థంగా కమిషన్ రిపోర్ట్లో అంటే విచారణలో కొన్ని ల్యాప్సెస్ ఉండొచ్చు అని కోర్టు దృష్టి ఏమైనా వచ్చిందేనో అని ప్రభుత్వం భావిస్తుంది. ఇవన్నీ కూడా లీగల్ ఇష్యూస్ కాబట్టి ఖచ్చితంగా లీగల్ నిపుణులతో ఆలోచన చేసిన తర్వాతనే ఫర్దర్ స్టెప్ తీసుకోబోతున్నాం అని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అవసరం అనుకుంటే సుప్రీంకోర్టు గడప దొక్కేందుకు కూడా సిద్ధమన్న అభిప్రాయం అయితే ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తుంది. దీనికి సపోర్టెడ్గా కార్యాచరణ కమిషన్ ఇచ్చిన రిపోర్టుకు సపోర్ట్గా ఎన్డీఐసీ రిపోర్ట్ ఉంది, అదేవిధంగా విజిలెన్స్ రిపోర్ట్ కూడా ఉంది. కాబట్టి కాళేశ్వరంలో జరిగిన అవకతవకలు అనుకోండి, అక్రమాలు అనుకోండి, ప్రభుత్వం చెప్తున్న వాటన్నిటిని కూడా బయటికి తీసేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్న అభిప్రాయంతో ప్రస్తుతానికి ప్రభుత్వం ఉంది. సునీల్, రైట్, థ్యాంక్ యూ కొండల్.